కెనింగ్టన్ ఓవల్లో జరుగుతున్న 5వ టెస్టులో టీమిండియా తడబడి నిలబడింది. ముందుగా టాస్ ఓడిపోవడం, దాంతోపాటు పదే వర్షం పడుతుండటంతో టీమిండియా బ్యాటర్లు కాస్త లయ తప్పారు. దీని అదునుగా చూసి ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మోస్తరుగా పరుగులు చేశారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అయితే మొదటి రోజు మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్ కుమార్ ధర్మసేన చేసిన ఒక పని టీమిండియా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మొదటి రోజు మొదటి సెషన్లో ఫీల్డ్ అంపైర్ గా ఉన్న కుమార్ ధర్మసేన తీసుకున్న నిర్ణయం వివాదానికి కారణమైంది. ధర్మసేన చేసిన ఆ తప్పును పదే స్క్రీన్ మీద చూపించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే భారత అభిమానులు మాత్రం ధర్మసేనపై ఐసీసీ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే 13వ ఓవర్ వేసిన జోష్ టోంగ్ ఫుల్ టాస్ బంతిని వేశాడు. స్ట్రైక్ లో ఉన్న సాయి సుదర్శన్ ఈ బంతిని సరిగ్గా ఆడలేక నేలపై పడిపోయాడు. ఇంతలో ఇంగ్లీష్ ఆటగాళ్లు సుదర్శన్ పై ఎల్బీడబ్ల్యూ కోసం అపీల్ చేశారు. ఈ క్రమంలో బంతి సుదర్శన్ ప్యాడ్ ను తాకే ముందు బ్యాట్ ను తాకిందని ధర్మసేన తన వేళ్లతో సైగ చేశాడు. ఇది చూసిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు డీఆర్ఎస్ తీసుకోలేదు. కానీ డీఆర్ఎస్ టైమర్ ప్రారంభమయ్యే ముందు ధర్మసేన తన చేతి సంజ్ఞతో బంతి బ్యాట్ ను తాకిందని చూపించాడు. కాబట్టి ఇంగ్లాండ్ కెప్టెన్ డీఆర్ఎస్ తీసుకోలేదు. ఇది క్రికెట్ నియమాలకు విరుద్ధమని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.